నిలబడుతుంది అని చెప్పి శివధర్ రెడ్డి గారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విషయంలో డిసెంబర్ 2025లోనే మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందాం అనుకున్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఆ తర్వాత వివిధ కార్యక్రమాలతో 2 సార్లు వాయిదా పడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. నాకున్న అవగాహన challenges are 2 verticals. One is technical challenge, the other one is adaptive challenge. Technical challenge ni అర్థం చేయాలంటే అర్థం చేసుకోవాలి, పరిష్కరించాలి అంటే resources, time, these 2 are main ingredients. Technical challenges ని పరిష్కరించుకోవడానికి మనకు రిసోర్సెస్ సమయాన్ని కేటాయిస్తే ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు. అడాప్టివ్ ఛాలెంజ్ని పరిష్కరించుకోవాలనుకుంటే వి షుడ్ హ్యావ్ కామన్ సెన్స్. మనం సమస్యను అర్థం చేసుకోవడానికి, సమస్యను అవగాహన చేసుకోవడానికి కొంత సమయం కావాలి. చాలా సందర్భాలలో సమస్య వచ్చినప్పుడు వేగంగా పరిష్కరిద్దామని పరిగెత్తుతాం. ఆ పరిగెత్తడం వల్ల సమస్య పరిష్కారం కాకపోనో అది మరింత గందరగోళానికి దారితీస్తుంది. నా దృష్టిలో ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత ఉపద్రవం మీకు ముంచుకొచ్చినా పోలీసు శాఖకు ఉండవలసిన, అధికారికి ఉండవలసిన సంవయనం ఏంటంటే మొట్టమొదట సమస్యను అర్థం చేసుకోవడంలోనే 50% ఆ సమస్యకు పరిష్కారం దొరికినట్టు. మీకు ఎదురైన సమస్య ఏందో మీకు అర్థమైతే, మీకు ఎదురైన సమస్యలో ఉన్న లోతును మీరు అవగాహన చేసుకుంటే మీరు సమస్యను పరిష్కరించడం సులువు అవుతుంది. సమస్యనే మీకు అర్థం కాలేదు కానీ ఆ సమస్యను పరిష్కరించడానికి చాలా వేగంగా కదిలినాము అని అంటే అది ఎక్కడికి దారితీస్తుందో మీకు తెలియదు. అందుకే ఈరోజు మీరు వివిధ అంశాలకు సంబంధించి 6 వర్టికల్స్ కింద సైబర్ క్రైమ్ కావచ్చు, నార్కోటిక్స్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, రిక్రూట్మెంట్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, మీ స్టాఫ్ ప్యాటర్న్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి మీరు కొన్ని గ్రూపులుగా అధికారులు దాదాపుగా 245 మంది అధికారులు ఈ సమావేశ మందిరంలో ఉన్నారు. ప్రతి ఒక్క వర్టికల్కి ఒక డీజీపీ క్యాడర్ ఆఫీసర్ హెడ్ చేస్తూ మిగతా ఇందులో ఆసక్తి కలిగిన ఆఫీసర్లందరూ కూర్చొని మీరు ఆ సమస్య లోతును విశ్లేషించి సమస్యల్ని ప్రస్తావించడమే కాకుండా సమస్యలకు పరిష్కారాన్ని చూపించాలని కొన్ని ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఈ సమస్యల పట్ల, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల, ముఖ్యంగా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి జరగాలి అంటే మొట్టమొదట రాష్ట్రంలో, ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు బలంగా ఉండాలి. శాంతి భద్రతలు లేని గ్రామమైనా, పట్టణమైనా, రాష్ట్రమైనా, నగరమైనా ఎవరు పెట్టుబడులు పెట్టడానికి కానీ, ఎవరు ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారాలను నిర్వహించడానికి రారు. ఈరోజు ప్రపంచ దేశాల్లో మీరు ఎక్కడైనా చూడండి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలిగిన రాష్ట్రాలలోనే పరిశ్రమలు రావడం, ఆ పరిశ్రమలలో ఉత్పత్తి ప్రారంభించడం, ఆ తర్వాత రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడం మనం చూస్తున్నాం. ఈరోజు హైదరాబాద్లో కోర్ అర్బన్ రీజియన్ మనం ఒక పాలసీ డాక్యుమెంట్ చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల క్రితం ఏర్పడిన తర్వాత పాలసీస్ లేకుండా మనం పరిపాలన చేస్తే పాలసీ పెరాలసిస్ వస్తుంది. ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ రిస్క్. దట్ ఈస్ వై ఐ హ్యావ్ డిసైడెడ్ టు టేక్ ఎ పాలసీ. దట్ ఈస్ వాట్ Telangana Rising 2047. Now we have decided to reach 2047 $3 trillion economy. My target is 2034 is $1 trillion economy. By 2047 $3 trillion economy. ఈ రోజు దేశ జనాభాలో 2.5% మనం ఉన్నాం. కానీ ఈ దేశ జీడిపిలో 5% మనం ఈరోజు కంట్రిబ్యూట్ చేస్తున్నాం. కానీ రాబోయే 22 సంవత్సరాలలో 2047కి ఈ దేశం 100 సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాలను మనం జరుపుకోబోతున్నాం. ఆ సమయానికి
ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, సాంకేతిక పరంగా ప్రపంచాన్నే ఛాలెంజ్ చేసే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే ఈరోజు గ్లోబల్ సమ్మిట్ ఆర్గనైజ్ చేసి, గ్లోబల్ సమ్మిట్లో దాదాపుగా 60 నుంచి 70 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, గ్లోబ్ 500 కంపెనీస్లో దాదాపుగా 100+ కంపెనీస్ మన గ్లోబల్ సమ్మిట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా కంపెనీలు మనతో MOU చేయడం జరిగింది. ఈరోజు మనం పెట్టుబడులను ఆకర్షించడానికి, ఈరోజు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి, పర్టికులర్గా ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2100 స్క్వేర్ కిలోమీటర్స్, దిస్ ఈస్ కాల్డ్ కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ, కాల్డ్ క్యూర్. వీ వాంటెడ్ టు క్యూర్ దిస్ ఏరియా. ఈరోజు దేశంలో ఉన్న ప్రధానమైన నగరాలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కల్కట్టా. ఢిల్లీ అత్యంత కాలుష్యాన్ని ఎదుర్కొంటున్న నగరం, దేశ రాజధాని, పొలిటికల్ క్యాపిటల్, పార్లమెంట్ ఈజ్ దేర్, సుప్రీం కోర్ట్ ఈజ్ దేర్, ఆల్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ షట్ డౌన్. స్కూల్స్ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు ఢిల్లీలో సెలవులు ప్రకటించే పరిస్థితి వచ్చింది. అత్యంత కాలుష్యమైన నగరం ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఢిల్లీ నగరానికి గుర్తింపు వచ్చిన పరిస్థితి వచ్చింది అని అంటే ప్రభుత్వాల యొక్క ఆలోచన విధానంలో లోపం ఉండడం వల్ల ఈరోజు ఢిల్లీ నగరం నివసించడానికి యోగ్యం కాని నగరంగా మారుతుంది. అదేవిధంగా బెంగళూరు, మీరు ఒక్కసారి బెంగళూరును చూడండి, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెట్రోపాలిటన్ సిటీ. ట్రాఫిక్ జామ్లు, హెజార్డ్ డెవలప్మెంట్స్ రావడంతో బెంగళూరులో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఎప్పుడు ఇంట్లో నుంచి బయలుదేరాలనో తెలియని పరిస్థితి, ఎన్ని గంటలు రోడ్డు మీద మనం ఉంటామో మనకు తెలియని పరిస్థితి. అందుకే ఈరోజు ఐటీ, ఇతర పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్లో వర్షం వస్తే నగరం అతలాకుతలమైపోతుంది. ఈరోజు అక్కడ నివసించలేని పరిస్థితి. చెన్నై నగరం వర్షం వస్తే పడవల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి. కల్కట్టా గురించి నేను చెప్పాల్సిన పని లేదు, శాంతి భద్రతల నుంచి అక్కడ ఉన్న పొల్యూషన్, ట్రాఫిక్. సో ఈ మెట్రోపాలిటన్ నగరాల నుంచి హైదరాబాద్ నగరం కానీ ముఖ్యంగా పోలీస్ శాఖ నిశితంగా గమనించి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. పొల్యూషన్ కంట్రోల్ చేయాలన్నా, ట్రాఫిక్ను స్ట్రీమ్ లైన్ చేయాలన్నా, న్యాచురల్ కెలామిటీస్ అడ్రస్ చేయాలన్నా, పోస్ట్ కోవిడ్ రిఫ్లెక్షన్స్ ఏమొస్తున్నాయి, కోవిడ్ తర్వాత జరిగిన క్లైమేట్ చేంజెస్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ అస్. కోవిడ్ తర్వాత వస్తున్న పరిణామాలు, మన నగరాలలో నిర్మించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24 గంటలకు 2 సెంటీమీటర్ల వర్షం వస్తే తట్టుకోగలిగిన వ్యవస్థ మాత్రమే మన నగరాలలో మనం నిర్మించుకున్నాం. మన లెక్కంతా 24 గంటలలో 2 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం వస్తుందని ఒక అంచనా వేసుకొని ఈ మెట్రోపాలిటన్ నగరాలలో మనకున్న డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్ వ్యవస్థ కానీ, ట్రాఫిక్ సిస్టమ్ కానీ, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ మేడ్ బేస్డ్ ఆన్ ది 2 సెంటీమీటర్స్ ఇన్ 24 అవర్స్. కానీ పోస్ట్ కోవిడ్ తర్వాత మొన్న ఖమ్మంలో జరిగిన వర్షాలు, ఖమ్మంలో పనిచేసిన అధికారులు ఇక్కడ ఉండొచ్చు, విత్ ఇన్ 2-3 అవర్స్లో 39 సెంటీమీటర్స్ వర్షం వచ్చింది. హైదరాబాద్లో ఆల్మోస్ట్ 40 సెంటీమీటర్స్ వర్షం వచ్చింది విత్ ఇన్ 2 hours, 3 hours. సో మన ఎక్కువ సిస్టమే రెడీగా లేదు. మనం ఎవరం ఈ అర్బన్ ఛాలెంజెస్ను, ఈ క్లైమేట్ చేంజెస్ని, వీటన్నిటిని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయట్లేదు. ఈ సిస్టంలో ఫస్ట్ బ్లేమ్ అయ్యేది పోలీస్ వ్యవస్థ. మొట్టమొదట ఏ ఆపద వచ్చినా, ఏ సమస్య వచ్చినా, అది డిజాస్టర్ త్రూ వచ్చిందా, న్యాచురల్ కెలామిటీ వచ్చిందా, ఏ సిస్టంలో వచ్చినా కూడా ప్రజలు మొట్టమొదట సహాయం కోసం చూసేది పోలీస్ వ్యవస్థ. ఇన్ని సంవత్సరాలు మీరు కష్టపడి సంపాదించుకున్న ఒక గొప్ప మీ మంచితనమో లేకపోతే ఈ సిస్టమ్ మీరు బిల్డ్ చేయడం వల్ల ఈ దేశ ప్రజలు సమస్య వచ్చినప్పుడు మొట్టమొదట పోలీసుల కోసం ఎదురు చూస్తారు. నాట్ పొలిటికల్ సిస్టమ్, నాట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. మొట్టమొదట సమస్య వచ్చినప్పుడు బాధితులకు గుర్తొచ్చేది పోలీస్ సిబ్బంది, పోలీస్ శాఖ. అట్లా మీరు గుర్తింపు తెచ్చుకున్న మీరు ఈరోజు
నూతన సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు మీకున్న సమస్య తీవ్రవాదం అయి ఉండొచ్చు. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఆక్టోపస్ తీసుకొచ్చిండ్రు, గ్రే హ్యాండ్స్ తీసుకొచ్చిండ్రు, ఎస్ఐబీలను తీసుకొచ్చిండ్రు, ఇతర వ్యవస్థలను తీసుకొచ్చిండ్రు. ఆఫ్టర్ 25-30 years, after 40 years, you have achieved your goal more or less 98%, or we are going to reach 100%. అవినీతిని ఎదుర్కోవడానికి ఏసీబీ, సిస్టంల ఫెయిల్యూర్ని రీచ్ చేయడానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఇతర రాష్ట్రాలలో నేరాలు జరిగినప్పుడు ఈ రాష్ట్రంలోనే, ఈ జిల్లాలు ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో విచారణ చేయాలనుకున్నప్పుడు సిబిసిఐడి లాంటి వ్యవస్థల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు ఇవి సరిపోవడం లేదు. ఈరోజు ప్రపంచంలో జరిగిన మార్పులు, 40 సంవత్సరాల క్రితం కంప్యూటర్ అంటే మనకు పెద్దగా తెలియదు, మొబైల్ అంటే మనకు అందుబాటులో లేదు, వైఫై లాంటి టెక్నాలజీస్ మనం చూడలే. సో మనం పోలీస్ మాన్యువల్స్ రాసుకున్నప్పుడు మనకున్న ఛాలెంజెస్ బేసిస్ మీద మనం రాసుకున్నాం. రాజ్యాంగం రాసుకున్నప్పుడు కూడా అత్యంత తీవ్రమైన నేరము మర్డర్ అండ్ రేప్ని ఒక సీరియస్ క్రైమ్ కింద చూసుకొని మనం పనిష్మెంట్స్ అన్ని బేస్డ్ ఆన్ దట్ మర్డర్ అండ్ రేప్ మీద వీ హ్యావ్ ఫోకస్ మోర్ అండ్ మోర్ ఆన్ దట్ మర్డర్ అండ్ రేప్ విక్టిమ్స్. కానీ ఇందులో మనం ఎక్కువ శిక్ష విధించే విధంగా మన విచారణ విధానాన్ని మొత్తం ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళినాం. ఫిజికల్ క్రైమ్ మీద మన పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతా ఆధారపడే విధంగా మన మాన్యువల్స్ కానీ మన ఎకో సిస్టమ్ని అంతా బిల్డ్ చేసుకున్నాం. టుడే ఫిజికల్ క్రైమ్ ఈజ్ నాట్ దేర్. ద సైబర్ crime has entered in our era. Drugs, narcotics, dark websites, నేర స్వరూపమే మారిపోయింది. గతంలో నేరం చెయ్యాలంటే ఫిజికల్గా ఒక వ్యక్తి వచ్చేవాడు, ఒక ఏదైనా ఇప్పుడు మనం అనుకున్న నేరాలు చేయాలంటే. ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఎక్కడైనా కూర్చొని మన చేతిలో ఉండే మొబైల్లోకి ఎంటర్ అయ్యిందంటే మన లైఫ్లోకి డైరెక్ట్గా ఎంటర్ అయినట్లని. డ్రగ్స్ ఎక్కడి నుంచి అయినా ఆపరేట్ చేయొచ్చు. మన దగ్గర కొకైన్, హెరాయిన్ మనమేం పండించాం, మేబీ గంజాయి మన దగ్గర పండిస్తుండొచ్చు ఏఓబి ఏరియాలో, ఇతర ప్రాంతాలలో. సో ఈరోజు డ్రగ్ పెడ్లర్స్, సైబర్ క్రైమ్, ఇవన్నీ కొత్త సమస్యలు మనకు. ఈ కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నప్పుడు పోలీస్ శాఖ సంసిద్ధత వ్యక్తం చేయాలి. మీరు అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలకు విధానపరమైన నిర్ణయాలను తీసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనవి. అందుకే ఈరోజు మనం సైబర్ క్రైమ్ని అడ్రస్ చేయడానికి, మీరు సైబర్ క్రైమ్ ఇప్పుడు డ్రగ్స్ రిలేటెడ్ మీరు ఏ కేసు పట్టుకున్న ఫోరెన్సిక్ అనాలిసిస్ ఇంపార్టెంట్. ఈరోజు మీరు ఏ ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ ఏ కేసు తీసుకున్నా కూడా మీకు డిజిటల్ క్రైమ్ పెరిగిపోయింది. డిజిటల్ ఎవిడెన్స్ ఈరోజు మీరు కేసులను నిరూపించడానికి వచ్చినప్పుడు ఎవిడెన్స్ కింద పెట్టాలి. డిజిటల్ ఎవిడెన్స్ 99% సెకండరీ ఎవిడెన్స్ కింద తీసుకుంటున్నాయి కోర్టులు, ప్రైమరీ ఎవిడెన్స్ కింద కన్సిడర్ చేయట్లేదు. చిన్న చిన్న ఇష్యూస్ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తే డేస్ టుగెదర్, మంత్స్ టుగెదర్ ఈరోజు ఆలస్యం అవుతుంది. నాట్ ఓన్లీ ఎక్విప్మెంట్, యూ డోంట్ హ్యావ్ ఎస్టాబ్లిష్మెంట్. మన దగ్గర సాంకేతిక పరమైన నైపుణ్యం ఉన్న అధికారులు లేకుండా పోయినరు. ఒకప్పుడు మనకు సమస్య వచ్చినప్పుడు గ్రేహాండ్స్లో ట్రైనింగ్ ఇచ్చినాం, ఆక్టోపస్లో ట్రైనింగ్ ఇచ్చినాం, అదర్ ఫీల్డ్స్లో మీరు ఎంపవర్ చేశారు మీ యూనిఫామ్డ్ ఫోర్సెస్. కానీ ఈరోజు అలాంటి నేరాలు తగ్గిపోయినాయి. కొత్త నేరం వచ్చి నేర స్వభావమే మారిపోయింది. సో ఇప్పుడు మీరు ఫ్రెష్ రిక్రూట్మెంట్ కానీ సీనియర్ ఆఫీసర్స్ మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. యూ హ్యావ్ టు ఫేస్ దట్ ఛాలెంజ్, యూ హ్యావ్ టు ఓవర్కమ్ దట్ ఛాలెంజ్. మనం అప్గ్రేడ్ కాకుండా పోతే ఈరోజు జరుగుతున్న నేరాలను ఉన్నతాధికారులుగా మీరు వాటిని పరిష్కరించలేరు. మనం అవగాహన చేసుకోవడానికి కూడా కష్టం. అందుకోసమే ఈ రిట్రీట్ ప్రోగ్రామ్ అనేది మనం ఈ ఇష్యూస్ని అన్నిటిని చర్చించుకోవడానికి మొట్టమొదట నా సూచన, మీరు చేసిన ఒక మంచి పని, మీకున్న సమస్యలు ఏందో మీరు గుర్తించారు. అంటే 50% మీ సమస్యలకు మీరు ఆ సమస్యను గుర్తించడం ద్వారా ఈరోజు పరిష్కారం దొరికిందని ముఖ్యమంత్రిగా నేను భావిస్తున్నా. మిగతా 50% ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి పరిష్కారం జరుగుద్ది. మీ సమస్యనే మీకు తెలియకపోతే, మీ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలనో మీకు అవగాహన లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి కూడా ఏమీ ఉండదు. అందుకే ఈరోజు మీరు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని నార్కోటిక్స్లో కానీ సైబర్ క్రైమ్లో కానీ ఇతర అంశాల పట్ల మీరు ఏదైతే విశ్లేషించుకున్నారో
దీని లీగల్ ఫ్రేమ్వర్క్లోకి తీసుకురావాలంటే సమ్టైమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ హ్యావింగ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, స్టేట్ ఈజ్ హ్యావింగ్ సమ్ అదర్, వీటిని కాంట్రడిక్ట్ కూడా కాకుండా చూడాలి. ఈరోజు ట్రాన్స్పోర్టేషన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని పాలసీస్ ఉన్నాయి, అదేవిధంగా నార్కోటిక్స్ రిలేట్ దాంట్లో వాళ్ళ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, సైబర్ క్రైమ్ రిలేట్లో ఇంకొక రకం ఉన్నది. సో ఈరోజు మీ వరకు లీగల్ ఫ్రేమ్ చేసుకుంటే మీ స్టేట్ వరకు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కరెక్టే, కానీ రేపు పొద్దుగాల దీన్ని చట్ట రూపంలో మార్చాల్సి వచ్చినప్పుడు ద్వారా నేరగాళ్ళు తప్పించుకోకుండా ఉండాలంటే ఇంకా దీన్ని పక్కడబందిగా లీగల్ ఫ్రేమ్వర్క్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను శివధర్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా, నేను చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తా. చీఫ్ సెక్రటరీ గారు చైర్పర్సన్గా, మీరు కో చైర్మన్గా వండుకుంటూ లా సెక్రటరీ ఇందులో ఉండాలి. ఫైనాన్షియల్ కాంకరెన్స్ ఉన్నది, ఎంత ఆర్థికపరమైన భారం పడుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వెసులుబాటు ఉందనేది అర్థం చేసుకోవాలంటే ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇందులో ఉండాలి. ట్రాన్స్పోర్ట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇందులో మెంబర్గా ఉండాలి, ఎందుకంటే దీంట్లో మెనీ కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటికీ ఇప్పుడు నాకు ఏదైతే ప్రతిపాదనలు మీరు తీసుకొచ్చి ఇచ్చిందో, నేను ఒక చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక అధికారుల కమిటీని నియమిస్తాను. మీరు ఇక్కడ నా ముందు ప్రతిపాదించిన అంశాలను అన్నిటిని కూడా అందులో మీరు చర్చించండి. మీకు ఆర్థికపరమైన భారం ఎంత ఉంది, న్యాయపరమైన చిక్కులు ఇందులో ఏమున్నాయి, సాంకేతికపరమైన అంశాలు ఏమున్నాయి, పరిపాలనాపరమైన అంశాలను ఏ విధంగా మీరు అడ్రస్ చేయాలా, అల్టిమేట్గా దీని కార్యరూపంలో దాల్చి ఒక చట్టంగా మార్చుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేమి ఉన్నాయో వాటి అన్నిటిని తీసుకొని ఒక లీగల్ ఫ్రేమ్వర్క్లో ఈ ప్రపోజల్స్ గవర్నమెంట్ దగ్గరకు వస్తే గవర్నమెంట్ తప్పకుండా వీటి అన్నిటిని పరిగణలోకి తీసుకుంటుంది. ఈరోజు మీ డిపార్ట్మెంట్లో ఏదైతే శాంక్షన్ పోస్టులు ఇంకా తక్కువ ఉన్నాయని మీరైతే ప్రతిపాదన ఇచ్చిండ్రో, ఇక్కడ నా సూచన ఒకటి, మన దగ్గర ఉన్న మండలాలు, ఎందుకంటే పోలీస్ వ్యవస్థ మండలం, ప్రతి మండలానికి ఒక పోలీస్ స్టేషన్ అనుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఆ పైన డిఎస్పీలు కానీ లేకపోతే ఏసీపీలు కానీ, ఆ పైన మీకు జిల్లాలు, 3 లేయర్ సిస్టమ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నది. ఒక మండలం 4 గ్రామాలు మండలం ఉన్నది, ఒక మండలం 1,50,000 మండలం ఉన్నది. సో 4 గ్రామాలు ఉన్నదానికి ఈచ్ మండలం ఇంత పోలీస్ అని మీరు ఒక స్ట్రక్చర్ వేసుకుంటే దానివల్ల మీ సిబ్బందిని మీరు సరైన విధంగా వినియోగించుకోలేరు. చిన్న మండలాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు సిబ్బందిని నిర్ణయిస్తే 1,50,000 జనాభా ఉన్న మండలంలో మీకు ఆ సిబ్బంది సరిపోదు. అందుకోసమని మీరు ఇంటర్నల్గా ఒక కమిటీ వేసుకోండి, రేషనలైజ్ చేయండి. ఎక్కడ ఒక మండల స్థాయిలో మీకు ఎంతమంది అవసరం ఉన్నారు, ఒక ఏసీబీ స్థాయిలో మీకు ఎంతమంది అవసరం, ఆ పరిధిలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నారు, ఎంత జనాభా ఉంది, మీకు ఎంతమంది అధికారులు కావాలి. ఒక జిల్లా, గతంలో ఒక జిల్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్నగర్ డిస్టిక్ట్ అంటే 64 మండలాలు. అప్పుడు ఎస్పీలు ఒకరోజు ఒక వైపు బయలుదేరితే మళ్ళీ 2 రోజుల తర్వాత ఎన్ఐకి హెడ్ క్వార్టర్స్కి వచ్చేటోళ్ళు. ఇప్పుడున్న జిల్లా ఫర్ ఎగ్జాంపుల్ వనపర్తి జిల్లా కావచ్చు, లేకపోతే రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, ఉదయం 8 o'clock బయలుదేరితే 11 o'clock అన్ని పోలీస్ స్టేషన్లు చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసేయచ్చు. హార్డ్లీ 2.5 hours మీరు జిల్లా మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లు ఇన్స్పెక్షన్ చేయొచ్చు. సో ఇట్లాంటి ఛాలెంజెస్ మీ ముందున్నాయి. హైదరాబాద్ సిటీని తీసుకుంటే ఒక డిస్ట్రిక్ట్ కింద హైదరాబాద్ ఉంటే దాదాపుగా 1 కోటి జనాభా ఉన్నారు. ఒక కమిషనర్ హైదరాబాద్ మొత్తం తిరగాలనుకుంటే చాలా టైం పడుతుంది. సో ఈ ఇర్రేషనల్గా ఉన్న పరిపాలన నిర్ణయాలు ఇది ప్రభుత్వ ఉద్యోగుల మీద అత్యధికంగా ప్రభావం చూపిస్తుంది. పని ఒత్తిడి, అసలు పని లేని వాళ్ళు అసలు పని లేక ఇబ్బంది పడుతున్నారు, పని ఎక్కువైపోయి ఆ పని ఒత్తిడికి లోనయ్యేటోళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. అందుకోసమని నేను డీజీపీ గారికి సూచన చేస్తున్నా, మీరు రేషనలైజ్ చేసుకోండి మీ స్టాఫ్ని. ఏ మండలంలో ఎంత జనాభా ఉన్నారు, మీరు జనాభా ప్రాతిపదికన మీకు పోలీసింగ్ కోసం కూడా ఒక మాన్యువల్ ఉన్నట్టున్నారు నాకు తెలిసినంత వరకు. ఎంతమందికి ఒక అధికారి ఉండాలి, ఒక కానిస్టేబుల్ ఉండాలి, లేకపోతే ఒక హెడ్ కానిస్టేబుల్ ఉండాలి, ఒక ఎస్ఐ ఉండాలని జనాభా ప్రాతిపదికన ఏదైతే మీ మాన్యువల్స్ ఉన్నాయో మీరు ఒక్కసారి దాన్ని ఎగ్జామిన్ చేయండి. ఒక జిల్లాకి ఎంత స్టాఫ్ కావాలా. ఇప్పుడు ఒక పెద్ద జిల్లా ఉన్నా నాకు 2 IPSలు ఉంటే సరిపోద్ది. ఒక ఎస్పీ ఉండి ఒక నాన్ క్యాడర్ అంటే క్రైమ్ చూడడానికి ఒకరిని వేస్తే మిగతా నాన్ క్యాడర్ వాళ్ళని వేసుకున్నా. కానీ అదే హైదరాబాద్ డిస్టిక్లోకి వస్తే నాకు 50 మందిని పెట్టినా సరిపోదు. ఎందుకంటే ఇక్కడ నాకు సైబర్ క్రైమ్ ఉంటుంది, ఈగల్స్, డ్రగ్స్ ఉన్నాయి, ట్రాఫిక్ ఇష్యూస్ ఉన్నాయి, అదర్ ఆల్ ఇష్యూస్ ఉన్నాయి. నీకు వనపర్తి జిల్లాలో ఒక IPS ఉంటే మోర్ దాన్ ఎనఫ్. అంటే ఆ IPSకు పనే లేకుండా పోద్ది.
కానీ అదే హైదరాబాద్ డిస్టిక్ట్కి వచ్చేటప్పటికి మీకు 30-40 మంది ఐపీఎస్లను పెట్టినా కూడా సరిపోనంత పని ఉంది. సో ఇట్లాంటి విషయాలను అన్నిటిని కూడా శాఖాపరంగా మొదట మీరు విశ్లేషించుకోండి. హ్యూమన్ రిసోర్స్ని రేషనలైజ్ చేయడం, హ్యూమన్ రిసోర్స్ని ఒక పద్ధతిలో వాడుకోవడం అనేది కూడా పరిపాలనలో ఒక భాగం. కాబట్టి మీరు ఏదైనా ఇంటర్నల్ ఒక అరేంజ్మెంట్ చేసుకోండి. దీన్ని ఏ రకంగా రేషనలైజ్ చేయాలి, ఏ రకంగా ఈ అధికారులను మనం సద్వినియోగం చేసుకోవాలి, ఏ రకంగా వీళ్ళకు పని కల్పించాలి, ఏ రకంగా పని ఒత్తిడి ఎక్కువ ఉన్న వాళ్ళకు ఆ ఒత్తిడి తగ్గించాలి. ఈరోజు ఇంతకుముందు మీరు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాంటి వాళ్ళని లేకపోతే మహారాష్ట్రలో స్పెషల్ టీమ్స్ ఉన్నట్టున్నాయి, అంటే ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే ఎస్కేఫ్ లాంటివి ఉన్నట్టున్నాయి. అట్లనే ఈరోజు మీరు అడిగినారు, కానీ మీకు గ్రే హ్యాండ్స్లో 1200 మంది వెల్ ట్రైన్డ్ ఫోర్స్ ఉంది. ఈరోజు మీ కోంబింగ్ ఇవన్నీ తగ్గిన సందర్భంలో వాళ్ళని ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ మీరు రీఅరేంజ్మెంట్ చేసుకోవాలి. సో ఇట్లాంటి మీరు ఏదైతే శాంక్షన్డ్ పోస్టులు ఒక పర్పస్కి డిఫైన్ చేసిన మీ సిబ్బంది ఉన్నారో ఆ పర్పసే మీరు పరిష్కారం అయిపోయింది, రిజాల్వ్ అయిపోయింది అంటుంది. మరి అక్కడ ఆ సిబ్బందిని కొనసాగించడం వల్ల ఏమి ప్రయోజనము? వాళ్ళు ఎందులో నిష్ణాతులు? ఇంతకుముందు డిజాస్టర్లే స్టేట్కి డిజాస్టర్ టీంలు వేసినాం, ఆల్మోస్ట్ 2000 మందిని ఈరోజు మనం ఆ డిపార్ట్మెంట్లో యాడ్ చేసినాం. ఈరోజు హైదరాబాద్లో మేజర్ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి హైడ్రా తీసుకున్నాం. హైడ్రాలో ఆల్మోస్ట్ ఈరోజు 3000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు, ఒక ఐజీ కార్డర్ ఆఫీసర్ ఉన్నాడు. సో సిటీలో ఉన్న లేక్ ఎంక్రోచ్మెంట్, నాలా ఎంక్రోచ్మెంట్, గవర్నమెంట్ పార్క్స్ ఎంక్రోచ్మెంట్, రోడ్స్ అంటే ఆపరేషన్ రోప్ అండ్ రోడ్ల మీద ఉన్న రోడ్లను ఎంకరేజ్ చేసి ఫుట్పాత్లను ఎంకరేజ్ చేసిన వాళ్ళని అన్నింటిని తొలగించడానికి కూడా ఈరోజు మనం ట్రాఫిక్లో ఒక వ్యవస్థ తీసుకొచ్చినాం. ఇంతకుముందు ట్రాఫిక్లో లూజ్ అండ్ అపాయింట్మెంట్స్ ఉండే, ఇప్పుడు స్ట్రక్చరల్గా మనం డిఐజీ క్యాడర్, ఆ తర్వాత ఎస్పీ క్యాడర్ స్ట్రక్చర్డ్గా ఈరోజు మనం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్లల్లో పోలీస్ సిబ్బందిని రేషనలైజ్ చేసుకున్నాం, జోన్స్ను రేషనలైజ్ చేసుకున్నాం, కో టర్మినస్ చేసిన మున్సిపల్ని మిమ్మల్ని ఎగ్జాక్ట్గా మీ డీసీపీకి ఒక జోనల్ కమిషనర్ మున్సిపాలిటీకి ఎగ్జాక్ట్గా కో టర్మినస్ చేసినాం. ఇంతకుముందు కోఆర్డినేషనే ఉండేది కాదు. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, జిఎస్టీ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ ఐ వాంట్ టు డూ విత్ కో టర్మినస్. లేకపోతే మీకు ఒకరికొకరికి అధికారులకు సమన్వయమే లేకుండా పోయింది. ఇంతకుముందు మీరు చాలా విషయాలు ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడినారు, అదంతా ఇన్ఫర్మేషన్ బయట ఎక్కడలేదు, విత్ ఇన్ ద డిపార్ట్మెంట్స్లోనే ఉంది. ఏసీబీ వాళ్ళు అడిగితే విజిలెన్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇయర్, విజిలెన్స్ వాళ్ళు అడిగితే లా అండ్ ఆర్డర్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇయర్, ఈ ముగ్గురు అడిగితే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇయ్యదు. సో మీ డిపార్ట్మెంట్లో ఉన్న విచారణలో మీరు సేకరిస్తున్న సమాచారాన్ని అంతా కూడా ICCCలో ఒక డేటాబేస్ తయారు చేయండి. దానికి ఒక మంచి ఆఫీసర్, ఒక ఎఫెక్టివ్ ఆఫీసర్, ఒక టీంని ఎస్టాబ్లిష్ చేయండి. సో స్టేట్లో ఉన్న సిస్టమ్ని అంతా పిరమిడ్ స్ట్రక్చర్లో తీసుకొచ్చి కమాండ్ కంట్రోల్ రూమ్లో ICCCలో మీరు ఒక డేటాబేస్ తయారు చేసి అక్కడికి అన్నీ కనెక్ట్ చేయండి. ఏ పోలీస్ స్టేషన్లో ఏ క్రైమ్ జరిగినా ఏదైనా డేటా అడగాలనుకున్నా జస్ట్ కమాండ్ కంట్రోల్ని రీచ్ అయితే దే హ్యావ్ టు గివ్ విత్ ఇన్ ఎ మినిట్. ఎందుకంటే మన దగ్గర టెక్నాలజీ ఉంది, యూ నీ నాట్ టు డిపెండ్ ఆన్ ఫిజికల్ మాన్యువల్ ఇదంతా. సో ఇది మన డిపార్ట్మెంట్లో విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆల్సో దేర్ ఆర్ మెనీ ల్యాప్సెస్. సో వీటిని కూడా మనము ఈ రోజున్న సాంకేతికపరమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ డిపార్ట్మెంట్ను కూడా ఎంపవర్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. దాంతోపాటు ట్రాఫిక్ అత్యంత పెద్ద సమస్య ఈరోజు సిటీలో ట్రాఫిక్. ఫిజికల్ పోలీసింగ్ లేకుండా పోయింది, అది కూడా మనకు అవసరం. సీయింగ్ ఈజ్ బిలీఫ్. మనం కూర్చొని ఎన్ని చట్టాలు రాసినా ఎన్ని శిక్షలు అని చెప్పినా ఇంకా మనం అంతా అప్గ్రేడ్ అవ్వాలి. అమెరికాకు పోతే మనం ఒక పద్ధతిలో బిహేవ్ చేస్తాం, ఎయిర్పోర్ట్లో దిగంగానే మన పద్ధతి మారిపోద్ది, బయటికి రాగానే వాటర్ బాటిల్ రోడ్డు మీద వేస్తాం, అదే పనిగా అద్దం దించి రోడ్ పక్కన ఇసిరేసిపోతాం. అదే అమెరికాలో ఉంటే రోడ్ పక్కన వేసింది కూడా తీసి మనం బ్యాగ్లో పెట్టుకొని పోయి డస్ట్బిన్లో వేస్తాం. సో కల్చరల్ చేంజెస్ కూడా రావాల్సిన అవసరం ఉంది. ప్రజల బిహేవియర్ మారకుండా పోలీసింగ్ ఎంత చేసినా, ఎన్ని రకాలుగా మీరు చట్టాలు చేసినా ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఒకప్పుడు కార్లకు బ్లాక్ టింట్ వేసుకున్నట్టు లోపల ఎవరున్నారో కనిపించి ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మీరు అందరూ స్ట్రిక్ట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడంతో ఇవాళ కారు కొనుక్కున్నవాడు కార్కు టింట్, గ్లాస్లకు టింట్ వేసుకుంటారని కూడా తెలియని పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఇష్యూ లేదు, ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఇష్యూస్ కానీ ఇట్లాంటివి కొన్ని వచ్చినాయి. సో
నా సూచన ఏంటంటే ఇక్కడ ఉన్న అధికారులకు స్టేట్ మొత్తం ఇక్కడనే ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. సో ఈ రోజే స్వతంత్రం వస్తే ఈ రోజే పోలీస్ డిపార్ట్మెంట్ను ఒకవేళ ఏర్పాటు చేసుకుంటే రాబోయే 25 ఇయర్స్కి మనం ఎట్లా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలనుకుంటున్నామో మీరు దాన్ని ప్రిపేర్ చేయండి. దాని మీద మీరు డిస్కషన్ చేయండి. మీరు రిక్రూట్ చేసుకున్న దాంట్లో కూడా ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు చాలామంది. నేను ఐపీఎస్ కానీ గ్రూప్ 1లో రీసెంట్గా సెలెక్ట్ అయిన వాళ్ళందరి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసిన. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెల్ క్వాలిఫైడ్ అండ్ టెక్నికలీ సౌండ్. అతనికి ఎందులో నైపుణ్యం ఉందో అతన్ని వీలైనంత మేరకు అక్కడ ప్లేస్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే అతన్ని ఎంపవర్ చేయడానికి ఉంటుంది. అవసరమైతే అతన్ని ఇంకా ఫర్దర్ కోర్స్ చదువుకోవడానికి డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయండి. డిపార్ట్మెంటల్ స్టడీ లీవ్ ఇవ్వండి, వాళ్ళని అప్గ్రేడ్ చేయండి. రీసెంట్గా మనం హార్వర్డ్ యూనివర్సిటీతో కూడా మరి చెన్నారెడ్డి నుంచి ఒక ఎంఓయూ చేసినాం. హార్వర్డ్ యూనివర్సిటీని మీరు ఎవరినో ఒకరినో ఇద్దరిని హార్వర్డ్కు పంపించడం కదా. హార్వర్డ్ యూనివర్సిటీ ఈజ్ గోయింగ్ టు కమ్ టు హైదరాబాద్. దే ఆర్ గోయింగ్ టు టీచ్ ఇన్ మరి చెన్నార్ ఎంసీహెచ్ఆర్డీలో. వాళ్ళే స్వయంగా చెప్పి సర్టిఫికేట్ కోర్స్ కానీ వాళ్ళు ఇక్కడ ఉన్న మన వాళ్ళని ఎంపవర్ చేయడానికి వాళ్ళతో ఒక ఎంఓయూ చేసుకున్నాం. విత్ ఇన్ ఫ్యూ మంత్స్ అది అమలు జరగబోతుంది. అందుకోసం నా సూచన ఏంటంటే ఎప్పటికప్పుడు మనము ఉద్యోగం వచ్చిందని రిలాక్స్ అయ్యి ఆటో మోడ్లోకి పోయినామంటే మనం సమాజానికి నష్టం చేసిన వాళ్ళే. ఇతర శాఖల వాళ్ళు ఆటో మోడ్లోకి పోయినా నష్టం లేదు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఆటో మోడ్ ఆటో ప్రమోషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయకండి. ఆ లేట్ బ్యాక్ యాటిట్యూడ్ కూడా సమాజానికి తీవ్రమైన నష్టాన్ని చేస్తుంది. ఈరోజు ఈ సిటీ మన మొత్తం ఆదాయం ఈ కోర్ అర్బన్ రీజియన్లో 60% ఉందనంటే ఇక్కడ అన్ని రకాలుగా మీరు శాంతి భద్రతలను కాపాడుతున్నారు కాబట్టి అన్ని కార్పొరేట్ కంపెనీస్ ఈరోజు మనం చూడగలుగుతున్నాం. దారిని బట్టి వెళ్తే కనిపించే ప్రతి కంపెనీ ఈరోజు వాళ్ళు ఒక సేఫ్గా ఫీల్ అవుతుంది. ఏదైనా ఒక దేశాన్ని మనం పర్యటించడానికి, ఒక దేశంలో వ్యాపారం చేయడానికి పోతే ఫస్ట్ మనం ఫిజికల్గా సేఫ్ ఉన్నామా లేదా, తర్వాత ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉందా లేదా, తర్వాత ఇన్వెస్ట్మెంట్కు ప్రాఫిట్ వస్తుందా లేదా అని ఈ 3 ఫండమెంటల్స్ చూసుకుంటాం. ఈ 3 ఫండమెంటల్స్లో మీరు టైమ్ అండ్ అగైన్ పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర ఉన్నది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక మెరుగైన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. కానీ ఇది సరిపోదు. మనం పెట్టుకున్న ఛాలెంజ్ ఇక్కడితో ఇది కాదు. మనం ఈరోజు పెట్టుకున్న టార్గెట్ 2034కి $1 trillion ఎకానమీ రీచ్ అవ్వాలనుకుంటున్నాం. ఈరోజు $200 billion ఎకానమీ మనం. సో ఈ టార్గెట్ను రీచ్ అవ్వాలి అని అంటే మనం అన్ని రకాలుగా మనం సంసిద్ధత వ్యక్తం చేయాలి. మనం అందరం కూడా ప్రిపేర్ అవ్వాలి. డిపార్ట్మెంట్ను ఎంపవర్ చేయడానికి బడ్జెట్ ఇవ్వడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రొవైడెడ్ నేను ఇచ్చే నిధులు సద్వినియోగం జరుగుతున్నాయన్న నమ్మకం కలిగించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. లావిష్గా స్పెండ్ చేసేంత లగ్జరీ మన దగ్గర లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ మీకు అందరికీ తెలుసు. స్టేట్కు ఉన్న డెప్ట్స్ కానీ ఉన్న పరిస్థితులు కానీ, ప్లస్ నేను పెట్టుకున్న వెల్ఫేర్ కమిట్మెంట్స్ ఇంకా బరువైనవి. సో వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటూనే మీకు నిధులు ఇవ్వాలి అంటే మీకు ఇచ్చే నిధులు సద్వినియోగం జరుగుతాయని ఒక నమ్మకం, విశ్వాసం. దీన్ని చట్ట రూపంలో కూడా మీరు మార్చుకోవాలి. అట్లా మార్చుకున్నప్పుడు తప్పకుండా మీకు అనుమతులు వస్తాయి, మీకు నిధులు వస్తాయి, మీకు చట్టంలో రక్షణ కల్పించబడుతుంది. ఎవరైతే అధికారులు, నాకు తెలిసి 90% ఇక్కడ ఉన్న అధికారులు ఎవరికి 2 సంవత్సరాలు ఎవరు పైరవి చేసిన వాళ్ళు కానీ ఎవరు పోస్టింగ్ ఏడొస్తుందో టీవీలోనే చూసుకొని ఉంటారు తప్ప ముందుగాల పలానా అధికారికి పలానా పోస్టింగ్ వస్తుందని నాకు తెలిసి పోస్టింగ్లు వేసేటప్పుడు మాట్లాడిన శివధరెడ్డి గారికి, నాకు, చీఫ్ సెక్రటరీ గారికి తెలిసి ఉండొచ్చు తప్ప ఈవెన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కానీ ఎవరికి తెలీదు. నేను 3 కేటగిరీస్ కింద ప్రొఫైల్ బిల్డ్ చేసి పెట్టుకున్న మీ ఆఫీసర్లు అందరు. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ. నేను ఇంకా ఎక్కువ వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు. నాకు ఆ పేరు చెప్తే ఆటోమేటిక్గా అతను ఏ కేటగిరీలో ఉన్నాడో నాకు తెలుస్తుంది. నేను ఎస్పీ వేయాలనుకున్నప్పుడు ఎవరిని వేయాలా, నెక్స్ట్ లెవెల్ ఆఫీస్ మేనేజ్మెంట్లో ఎవరిని వేయాలా, ఖాళీగా ఎవరిని కూర్చోబెట్టాలని 3 కేటగిరీస్ కింద నేను ఆల్రెడీ డిఫైన్ చేసి పెట్టుకున్నాను. ఐ మే బీ రాంగ్, ఐ మే బీ రైట్, బట్ ఐ హ్యావ్ ఏ డేటా. మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే డేటా లేకుండా, డేటాని ఎనాలిసిస్ చేయకుండా మీ టార్గెట్స్ను మీరు పెట్టుకోలేరు, మీ టార్గెట్స్ను మీరు రీచ్ అవ్వలేరు. మీరు డిఫైన్ చేసుకోండి మీకు ఇచ్చిన జాబ్ని, మీ సమస్య ఏందో అర్థం చేసుకోండి. దానికోసం మీ అన్లెస్ అంటిల్ డేటా మీ దగ్గర ఉంటే తప్ప మీరు టార్గెట్ని పెట్టుకోలేరు. టార్గెట్ని పెట్టుకోకపోతే మీకు నాకు ఇద్దరికి అర్థం కాదు. ఇప్పుడు నేను 100 మార్కులకు పరీక్ష రాస్తేనే అందులో నాకు 35 వస్తే పాస్ అయినా, లేదా 20 వచ్చినా 30 వచ్చినా నాకు గ్రేడ్ ఎక్కడుందో నాకు తెలుస్తుంది.
నేను నా టార్గెటే 100 మార్కులకు పరీక్ష రాస్తున్నా, 1000 మార్కులకు పరీక్ష రాస్తున్నా నాకు తెలియకపోతే నాకు ఏ మార్కులు వచ్చినా కూడా నా ఏ ర్యాంకు నాకు తెలియదు. మీకు కూడా మీరు టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోకుండా మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా దేర్ ఇస్ నో పాయింట్, యూ డోంట్ గెట్ ఎనీ ర్యాంక్. సో మీరు ఎక్కడైతే మీ బెంచ్ మార్క్ డిసైడ్ చేసుకుంటున్నారో ఆ బెంచ్ మార్క్లో మీరు ఎక్కడికి రీచ్ అయినారో మీకు తెలుస్తుంది. నేను వెరిఫై చేయాల్సిన పని లేదు. మీ సొంతానికైనా మీరు ఇక్కడ బెంచ్ మార్క్ పెట్టుకుంటే ఇక్కడికి వచ్చినరా, ఇక్కడి వరకు జరిగినరా, 100% రీచ్ అయినరా. ప్రతి డిపార్ట్మెంట్ను లీడ్ చేసే అధికారులకు ఆ కిందున్న వాళ్ళకు ఒక టార్గెట్ ఇవ్వండి. ఆ కిందున్న వాళ్ళకు వాళ్ళ సమస్యలు ఏంటో అర్థమయ్యేటట్టు చెప్పండి. ఆ సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వండి, కొంత స్పేస్ ఇవ్వండి. దే హ్యావ్ టు అండర్స్టాండ్. వాళ్ళని అర్థం చేసుకోవడానికి కొంత సమయం ఇవ్వకుండా మనం ఒత్తిడి చేసినామంటే ఆ గందరగోళంలో ఒకటి చేయడానికి ఇంకొకటి చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యూనిఫామ్డ్ ఫోర్స్లో వన్ సైడే ఉంటుంది. మన్ కీ బాత్ రేడియోలో వన్ సైడే వినాల్సి వస్తుంది. మనం వెనక్కి చెప్పడానికి ఏముండదు, మీకు తెలుసు కదా. పెద్దసారి మన్ కీ బాత్లో ఆయన చెప్పేదంతా మనం వినాల్సింది. మీరు కూడా అట్లా మన్ కీ బాత్ కిందోళ్ళకి చెప్పేది కాబట్టి కింది నుంచి కూడా పుష్ అండ్ పుల్ పెట్టుకుంటే దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది. గ్రౌండ్ రియాలిటీ ఒక స్టేజ్ తర్వాత మనందరం, నేను జెడ్పీటీసీగా ఉన్నప్పుడు నాకు ఒక ఫీడ్బ్యాక్ ఉండేది, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నాకు ఇంకో రకం ఫీడ్బ్యాక్ ఉండేది, నేను ఎమ్మెల్యే అయినప్పుడు నాకు ఎక్కువ ఫీడ్బ్యాక్ ఉండేది. ఎందుకంటే ప్రతి గ్రామంలో జనాల్లో నేను కలిసేటోని. ఎంపీ అయినాక అది తగ్గిపోయింది, ముఖ్యమంత్రి అయిపోయినాక ఇంకా తగ్గిపోయింది. కాకపోతే ఆ ప్రీవియస్ ఎక్స్పీరియన్సే ఈరోజు నేను షో రన్ చేయడానికి పనికొస్తుంది. సో గ్రౌండ్లో ఎవరైతే పని చేస్తాడో అతనికి ఎక్కువ అవగాహన ఉంటుంది. గ్రౌండ్లో ఉండే వాళ్ళతోనే టాప్లో ఉండే వాళ్ళు ఒక కనెక్ట్ బిల్డ్ చేసుకుంటే దాంతో మనకు సమస్యలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతాయి, సమస్యలకు పరిష్కారం ఉంటుంది. ప్రతి ఇష్యూను మెకానికల్గా అడ్రస్ చేయకండి. మీ సబార్డినేట్స్ను కానీ సమస్యతో వచ్చిన బాధితులను కానీ హ్యూమన్ టచ్ అనేది వెరీ ఇంపార్టెంట్, పర్టికులర్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. అధికారులకు మధ్యన కానీ అధికారుల మధ్యలో సబార్డినేట్స్ను కానీ మనం ఒక 5 నిమిషాలు వాళ్ళని ఆగి పలకరించి మాట్లాడితే కూడా దే ఫీల్ మోర్ హ్యాపీ అండ్ దే వర్క్ 2 more hours ఎక్స్ట్రా. మనం అసలు పలకరియకుండా వాళ్ళని అసలు మనుషుల్లాగానే చూడకుండా వ్యవహరించినప్పుడు కొన్నిసార్లు ఏమవుతానంటే వాళ్ళు కూడా ఇక ఒక రకంగా వ్యవహరిస్తారు. ఎందుకంటే నేను పొలిటికల్ సిస్టంలో చూస్తుంటా. సో ఎక్కడైనా మనందరం మనమే కాబట్టి మనకు ఒక హైరార్కీ సిస్టంలో పనిచేసేటప్పుడు ఉంటాయి. నేను ఉన్నతాధికారులకు నా సూచన, మనతో పనిచేసే సిబ్బందిని, వాళ్ళ గౌరవాన్ని, వాళ్ళ మర్యాదను, వాళ్ళ అవసరాలను మనం గుర్తెరిగి వాళ్ళకి చేయగలిగినంత సాయం చేస్తే వాళ్ళు 100కి 120% మన కోసం పనిచేస్తారు. అది ఖచ్చితంగా మీరు కొత్తగా ఇంతకుముందు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరైనా మేము మొత్తం సూపర్ బాస్ అనుకునే వాళ్ళకు కూడా నా సూచన ఇది, చిన్న చిన్న కరెక్షన్స్ మనకి చాలా రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. మన లైఫ్లో కరెక్షన్ చేసుకుంటే తప్పేం లేదు. నేను ఇప్పటికి కూడా సర్పంచులతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ తీసుకొని నన్ను నేను అమైండ్ చేసుకుంటుంటా. అప్పుడప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా కరెక్షన్ చేసుకుంటుంటా. కరెక్షన్ చేసుకుంటే బెటర్ రిజల్ట్ వస్తుంది. బెటర్ రిజల్ట్ ఉంటే అది మనకే గుర్తింపు వస్తుంది. దాంట్లో మనకు వచ్చే నష్టం ఏం లేదు. వినడం అనేది అత్యంత కీలకమైన విషయం. వినకుండా చేస్తే కొన్నిసార్లు సక్సెస్ వస్తుంది కానీ అన్నిసార్లు సక్సెస్ రాదు. వినడం వల్ల చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. చాలామంది వింటే మా సమస్యకు పరిష్కారం దొరికిందని సంతోషంగా కూడా వెనక్కి వెళ్తారు. కాబట్టి ఇక్కడ ఉన్న అధికారులందరినీ, నూతనంగా జాయిన్ అయిన వాళ్ళకి మరీ ముఖ్యంగా ఇది ఎక్కువ ఉపయోగపడతానికి 20-30 సంవత్సరాలు ఇంకా మీరు ఫీల్డ్లో ఉండాల్సిన వాళ్ళు ఉన్నారు, ప్రజలతో పనిచేయాల్సిన వాళ్ళు ఉన్నారు. జాబ్ వచ్చింది కాబట్టి సమాజంతో నాకు ఏం సంబంధం లేదనుకోకండి. ఇంకా మీ బాధ్యత పెరిగింది. మీరు ఇండివిజువల్గా ఉన్నప్పుడు మీ ఫ్యామిలీనే రెస్పాన్సిబిలిటీ. మీరు ఒక హోదాలో వచ్చిందంటే మీ ఏరియాలో ఉన్న ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా దాంట్లో మీ పాత్ర ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ఇది మంచి కార్యక్రమం, ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేయడానికి. జస్ట్ 11th అవర్లో ఈరోజు మార్చిలోకి వచ్చేసిన. మీరు బడ్జెట్ అడిగినా ఆల్రెడీ నా బడ్జెట్ ప్లానింగ్ అయిపోయింది. సో మొత్తం భోజనాలు అయిపోయినాయి. ఖాళీగా ఉన్నప్పుడు మీరు వచ్చి భోజనం అడుగుతున్నారు. సరే, మరి వాళ్ళ దాంట్లో వీళ్ళ దాంట్లో ఏమైనా కొంచెం తగ్గించి ఏమైనా పెట్టడానికి, వడ్డించడానికి అవకాశం ఉంటే తప్పకుండా చూస్తా. ఏదున్నా ఇది డిసెంబర్లోనే చేసుకుంటే ఐల్ గెట్ సమ్ టైమ్, సమ్ స్పేస్ టు క్రియేట్ సమ్ వాల్యూ. సో ఈ సంవత్సరం ఇట్లున్నా వచ్చే సంవత్సరం శ్రీధర్ రెడ్డి గారు ఎవరున్నా అధికారులకు మ్యాండేట్గా డిసెంబర్ మంత్లో మనం ఈ ప్రోగ్రామ్ తీసుకునేటట్టు ఒక సిస్టమ్ని, ఒక ప్రాక్టీస్ని డెవలప్ చేయండి. దాంతో ఏంటంటే ఎవ్రీ డిసెంబర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రిట్రీట్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే నెక్స్ట్ 2-3 మంత్స్లో బడ్జెటరీ ప్లాన్ చేసుకునేటప్పుడు మేము కూడా డిపార్ట్మెంట్స్కు పుష్ చేయడానికి ఉంటుంది. ఏదైనా పాలసీ చేసి చట్టం చేయాలనుకున్న బడ్జెట్ సెషన్స్లో మాకు
యాక్ట్ చేయడానికి కొంత వెసులుబాటు దొరుకుతుంది. ఎందుకంటే లీగల్ కన్సెన్సెస్ బిల్ చేయకుండా మనం ఏదైనా చేస్తే సింపుల్గా కోర్టుకు పోయిన తర్వాత స్ట్రైక్ ఆఫ్ అయితే అది మీకు కానీ ప్రభుత్వానికి కానీ ఉండదు. యాక్చువల్గా మనం డిసెంబర్లోనే అనుకున్నాం, వివిధ కారణాల చేత డీలే అయింది. వచ్చే 2027 రిట్రీట్ ప్రోగ్రామ్ 2026 డిసెంబర్లోనే ప్లాన్ చేయండి. 2027లో మనం అడాప్ట్ చేసుకొని ముందుకు వెళ్దామని అధికారులందరికీ తెలియజేస్తూ మరొకసారి నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ అభిలాష్ బిస్ట్ గారు బాగా రిస్క్ తీసుకొని ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిండ్రు. మిమ్మల్ని అందరిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.